వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇండియాను పరిపాలించిన మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్స్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చోళుల గురించి. దేశ చరిత్రలో అద్భుతంగా పరిపాలన అందించడంతో పాటుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన రాజవంశాలలో చోళులు ప్రముఖులు. దక్షిణాదిన వారు ఆలయాల నిర్మాణాలను శిఖరాగ్రానికి చేర్చి చెరగని ముద్ర వేశారు. నేడు మనమున్న ఈ సమయానికంటే 1000 ఏళ్ల కిందటే చోళుల నౌకబలంతో సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలను ఆక్రమించుకొని పూర్తి బంగాళాఖాతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని దానికి చోళ సముద్రంగా నామకరణం చేశారు. కాలం కరిగిపోయినా వారు సముద్రాన్ని దాటిన సాహసాలు వారు చెక్కిన శిల్పాలలో ఇంకా నిక్షిప్తంగానే ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంత సామ్రాజ్యమైన చోళుల కథ. అసలు చోళులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఒక చిన్న ప్రాంతంగా మొదలైన వారి రాజ్యం ఏకంగా సముద్రాలనే ఏ విధంగా ఆక్రమించారో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చోళులు తమిళ నాగరికతలోనే ప్రాచీన రాజులు. అశోకుడి శాసనాలు, సంగం యుగ సాహిత్యంలో చోళుల ప్రస్తావన ఉంది. ఈ ప్రస్తావనలో ప్రసిద్ధి చెందిన చోళరాజు కరికాల చోళుడి గురించి ఉంది. వీరి ఆరంభం కావేరీ నది పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇందుకే చోళుల రాజ్యాన్ని కావేరీ తీర దేశమని పిలిచేవారు. నదులు నడిచిన రాజ్యం, పాడి పంటలు విస్తృతంగా ఉన్న రాజ్యం, సంస్కృతి అత్యున్న స్థితిలో ఉన్నదానికి పుట్టినిల్లు తాంజావూరు. చోళులు మొదటగా స్థానిక రాజ్యాలుగా ఉన్న తరువాత విజయాలయ చోళుడు 9వ శతాబ్దంలో తాంజావూరు పట్టణాన్ని ఆక్రమించి చోళ సామ్రాజ్య పునర్జన్మకి నాంది పలికాడు. ఈ విజయాలయ చోళుడే ఆ తరువాత పల్లవులను ఓడించగా ఆయన వారసులైన పరాంతక వన్, ఆదిత్య చోళుడు చోళ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పరాంతక వన్ ఉత్తరంగా గోదావరి నుండి దక్షిణంగా శ్రీలంక దాకా రాజ్యాన్ని విస్తరించారు. అయితే చోళ సామ్రాజ్యానికి స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చింది మాత్రం రాజరాజ చోళుడు. ఈయన అందరికంటే అత్యంత ప్రతిభావంతుడు. పశ్చిమాన గంగవాడ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు చోళ రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఇక్కడే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. శిలలపై నిర్మించిన నాటి ఓ అద్భుత కట్టడం, గర్భగుడిలో దివ్యంగా మెరుస్తున్న శివమూర్తి, రాజరాజు చేతిలో మలచబడిన ఓ అద్భుతం, అదే తాంజావూరు బృహదీశ్వరాలయం. ఇదిలా ఉండగా రాజరాజుని కుమారుడైన రాజేంద్ర చోళుడు చోళ సామ్రాజ్యాన్ని ప్రపంచానికే పరిచయం చేశాడు. ఆయన ఉత్తర భారతదేశం దిశగా యుద్ధాలు చేస్తూ ఏకంగా గంగానది వరకు గెలిచాడు. అందుకే ఆయన్ను గంగైకొండ చోళుడు అని పిలిచేవారు. ఈ విజయానికి గుర్తుగా ఆయన గంగైకొండ చోళాపురం అనే ఒక కొత్త రాజధానిని నిర్మించాడు. ఈయన కేవలం భూమిని మాత్రమే కాదు, ఏకంగా సముద్రాన్నే జయించిన చక్రవర్తి. ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నావికా సామ్రాజ్య నిర్మాత రాజేంద్ర చోళుడు. అప్పటి వరకు యుద్ధం చేసే సైన్యంలో కేవలం కాల్బలం, అశ్వబలం, గజదళం లాంటివే ఉండేవి. ఈయన నావికా దళాన్ని ఏర్పాటు చేసి సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలైన మలేషియా, జావా, సుమత్రా దేశాలను సైతం ఆక్రమించుకొని పరిపాలించాడు. అయితే వీరు కేవలం రాజ్యాన్ని ఇతర ప్రాంతాలకి విస్తరించడమే కాదు, అన్ని రంగాల్లో అత్యుత్తమ పరిపాలనను అందించారు. ప్రజలే పాలకులు అనే మాట చోళ సామ్రాజ్యానికి పునాది. ప్రతి గ్రామంలో స్థానిక పరిపాలన కోసం గ్రామ సభలుండేవి. ఉత్తర మేరూర్ శాసనం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది. ప్రతి గ్రామంలో ప్రజలు ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకునేవారు. వీరు ప్రధానంగా కాలువల నిర్మాణం చేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారు. బలంగా ఉన్న వారి సముద్ర సైన్యం ద్వారా నౌకలు వివిధ సముద్ర మార్గాల్లో చైనా, అరబ్బులతో బంగారం, వస్త్రాలు, ముత్యాలు, మసాలాల వ్యాపారం చేసేవారు. చోళుల కాలంలో
తమిళ సంస్కృతి సాహిత్యాలు వర్ధిల్లాయి. తమిళ సాహిత్యానికి చోళుల కాలం స్వర్ణయుగం. చోళులు శైవులు. వారి హయాంలో శైవ మతం బాగా వ్యాప్తి చెందింది. పాలకులు అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో దేవదాసి వ్యవస్థ ఉండేది. వీరి కాలంలో లోహ శిల్పకళ అత్యున్నత దశకి చేరింది. దానిలో నటరాజస్వామి విగ్రహం ప్రపంచ ఖ్యాతి చెందింది. మొత్తంగా వీరి పరిపాలన కాలం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దక్షిణ భారతదేశ ద్రవిడ సంస్కృతిని సుసంపన్నం చేశారు. మన స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతా బాగానే ఉన్నా అసలు చోళ సామ్రాజ్యం ఎలా పతనం చెందింది, ఇది నిజంగా ఒక మిస్టీరియస్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఇది ఒక రాజకీయ ఓటమి కాదు, సముద్ర అల రూపంలో ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టుగా అఖండ భారతదేశ చరిత్రలో చోళులు కూడా అలాగే మాయమయ్యారు. రాజేంద్ర చోళుడి తర్వాత చోళ సామ్రాజ్యం ఒక దిక్కు లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన అనేక అంతర్గత కలహాల కారణంగా రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. అంతర్యుద్ధాలు, ఏకంగా సముద్రాన్నే గెలిచిన ఒక బలమైన రాజ్యం కోటలోని 4 గోడల మధ్య కూలిపోయింది. ఆ తరువాత చోళుల పాత శత్రువులైన పాండ్యులు తిరిగి బలపడ్డారు. ఇది చోళుల ప్రతిష్టకు పెద్ద దెబ్బ. నది ఆగిన చోట నాగరికత ఆగిపోయిందని అంటారు. కొన్ని ఆధునిక అధ్యయనాల ప్రకారం కావేరీ నది మార్గం మెల్లగా తూర్పు దిశగా మారడం వల్ల వరదలు, కరువులు వచ్చి చోళుల ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచింది. ఇవన్నీ కారణాల వల్ల చోళుల పతనం జరిగిందని చెప్పవచ్చు. వారు పతనం చెందినా కూడా వారు సృష్టించిన గ్రామ పరిపాలన నమూనా, గ్రామ సభలు, ఆలయాల నిర్మాణం, వాణిజ్య వ్యవస్థ, ఆ తరువాత పాండ్యులు, విజయనగర మరియు మరాఠాల పరిపాలనలో కూడా ఆచరించారు. ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎంపైర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లెగసీ. సామ్రాజ్యాలు పతనమయ్యాయి, చోళులు వెళ్ళిపోయారు, కానీ వారి గుండె చప్పుడు వారి నిర్మించిన ఆలయ గోపురాల్లో నిక్షిప్తమయ్యి ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.